నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. సికింద్రాబాద్ అల్వాల్లో నిర్మిస్తున్న టీమ్స్ హాస్పిటల్ని రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరిశీలించారు. నిర్మాణ పనులను పర్యవేక్షించారు. టీమ్స్ హాస్పిటల్ ఆగస్టు చివరికల్లా పూర్తి చేసి సెప్టెంబర్లో ప్రారంభోత్సవం చేస్తామని మంత్రి చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కోడ్ కారణంగా కొంత ఆలస్యమైందని, కానీ ఇప్పుడు పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. ఇప్పటికే 80% పనులు పూర్తయ్యాయని, మిగతా పనులు కూడా వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను మంత్రి ఆదేశించారు. नजदीक आया समझे, बहुत काम है ना, डिसीजन दे दिया ना सीएम के साथ। सीएम का बैठ के तुरंत डिसीजन कर दिया, बैठेंगे ये तो एक्सटर्नल दरवाजा रोड सीसी रोड तो कंपल्सरी पूरा डिजाइन వెహికల్ మూమెంట్ ఈజీ रहेगा. अब నువ్వేం చేయాలంటే ట్యూబ్ రోడ్ తగ్గించుకొని ఫ్యాన్ చేంజ్ చేసుకొని ఎలివేషన్ ఇచ్చేస్తే యూజ్ गो इट. सुनो कैबिनेट के मीटिंग से पहले आधा घंटे पहले अंदर सबका हैंड लेके जाके सुनो बोले ये तो उसको भी लगाना अलग है यार, मालूम वो भी लगाना लगाते कहीं को तुम बोलो भाई, तुम कहीं भी करने नहीं, मैं सेवन लगाना क्या सुनना नहीं पड़ता ना. वहाँ से गवर्नमेंट एक बार कमिटी डाले, कमिटी रिपोर्ट सबमिटेड टू सीएम. देयर इज नो रिवेट, देयर इज नो एक्सेस एरिया. अब तुम इंडस्ट्री इन 550 एकर्स मैं कोई साइड हूं हमारा डिस्ट्रिक्ट में हमारा राजगोपाल भाई एमएलए का. అలాగే ఈ హాస్పిటల్ కట్టే కాంట్రాక్టర్ గారు అందరు ఎలక్ట్రికల్ సివిల్ అందరు ఇంజనీర్లతో రివ్యూ దాదాపు 2.5 గంటల పైన రివ్యూ పెట్టుకున్నాం. దీన్ని ఆగస్టు ఎండింగ్ నాటికి పూర్తి చేసి అన్ని ఎక్విప్మెంట్ తో సహా క్యాన్సర్ ట్రీట్మెంట్, ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్, కొన్ని స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ పెట్టుకొని దీన్ని పూర్తి చేయాలని చెప్పి ఇలా రివ్యూ చేసుకున్నాం. సీఎం గారు కూడా మధ్యలో మనం 6 నెలలు దీనికి సంబంధించిన ఎన్ఓసీ లేకుండే, పోయిన గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేసింది, కానీ ఇది ఏంటంటే పీపుల్ మోడల్లో వాళ్ళు లోన్ తీసుకొని కట్టుకోవాలి. కొద్దిగా గవర్నమెంట్ మార్జిన్ మనీ మేడ్చల్ కలెక్టర్ గారితో చెప్పి నేను ఎన్ఓసీ ఇప్పించిన. వీళ్ళు ఏమంటారు అంటే మేడ్చల్ కలెక్టర్ కంటోన్మెంట్ వాళ్ళు ఈ ల్యాండ్ మా దాంట్లోకి వస్తుందని చెప్పి 6 నెలలు సతాయించారు. నేను మినిస్టర్ కాగానే 4-5 నెలలనే ఎన్ఓసీ ఇప్పించిన. ఆయన కాంట్రాక్ట్ సొంత డబ్బులు పెట్టుకోలేదు చేస్తున్నాం. మళ్ళీ నేను 50 కోట్ల ఎన్ఓసీ కూడా పేమెంట్ కూడా ఇప్పించడం జరిగింది. దాదాపు 80% ఆయన పాటు పూర్తయింది. ఇప్పుడు ఎలివేషన్ ఒక 2 ఫ్లోర్లు తగ్గిస్తాం, అంటే పెంచేది 2 ఫ్లోర్లు ఇంకా 2 వేసేది ఉన్నాయి అని ఆడి వరకే కంప్లీట్ చేసుకుంటూ దాన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎక్విప్మెంట్ కూడా ఆర్డర్ ఇచ్చినాం. ఏది ఏమైనా సరే ఆగస్టు 31కు ఇది పూర్తి చేయడం జరుగుతుంది. ఇక్కడ మాకు మీరు చూస్తున్నారు ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు
వచ్చిన 48 గంటల్లో పెంచినాం. ఎట్లయితే ఆర్టీసీలో ఉచితంగా మహిళలకు ఫ్రీ ఇచ్చినామో దాంతోపాటు ఎల్ఓసీలు పేదవాడు ఎవరన్నా కానీ కూలీ నాలి చేసుకునే వాళ్ళు ఏదో జబ్బు వచ్చిందంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఒక ఎమ్మెల్యే లెటరు డైరెక్ట్ నేరుగా పెట్టిన ముఖ్యమంత్రి గారు 24 గంటల్లో ఎల్ఓసి బిల్లు కట్టుకుంటే అందులో కూడా 50% రిటర్న్ ఇచ్చుకుంటూ 1 సంవత్సరంలో 1600 కోట్లు ఎప్పుడు ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీ కూడా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉచిత వైద్యం కార్పొరేట్ హాస్పిటల్లో కార్డు ఉన్న వాళ్ళకు ఆరోగ్యశ్రీ పెట్టింది ఎవరు? రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకని ఆ విధంగా పేద ప్రజల సంక్షేమం కోసం మొదలుపెట్టి ఈ ప్రాజెక్ట్ దీన్ని ఆ రోజు ఎన్ఓసి ఇవ్వకుండా దీన్ని మొదలుపెట్టి వదిలిపెట్టిండు. మధ్యలో అప్పటి మంత్రి వచ్చి వాస్తు కోసం అని చెప్పిండు. చెప్పినప్పుడు మీరు మిగిలిన అన్ని ఎన్ఓసి ఇప్పించి మార్జిన్ మనీ అప్పుడే ఇస్తే ఇప్పటికి అయిపోతున్నాయి కదా. 6 లక్షల కోట్లు అప్పు చేసిపోయినా మా మీద చేసిపోయినాము. ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటా ఈ హాస్పిటల్ కూడా ఆగస్టు సెప్టెంబర్ 15కు సీఎం గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరికీ అందరికీ కూడా డైరెక్షన్ ఇచ్చినాం. మా లోకల్ ఎమ్మెల్యే గారు ఉంటారు గణేష్ గారు, ఏది ఉన్నా కానీ నేను కూడా రెగ్యులర్గా ఇప్పటికే 3 హాస్పిటల్ రివ్యూ చేసుకున్నాం. ఒకటి ఆగస్టు 2 సనత్ నగర్లో పెద్ద హాస్పిటల్ దాన్ని ఆ రోజు డేట్ కూడా ఫిక్స్ చేసినాం. కొత్తపేటది 2020 ఈ సంవత్సరం 25 డిసెంబర్లో, ఇది సెప్టెంబర్ 15వ తారీఖు. ఆగస్టు అన్నారు కానీ ఇంకో 15 రోజులు ఎక్స్ట్రా తీసుకున్నాం. ఒక నిమ్స్ ఒకటి ఉంది, అది కూడా 2-3 నెలలు ఆలస్యంగా. ఈ 4 హాస్పిటల్ చూస్తే సగం ప్రైవేట్ హాస్పిటల్ బంద్ అవుతుంది. ఏం మందు కావు, వివిధ దేశాలకు వెళ్ళి ఇవాళ మెడికల్ హబ్గా ఉన్నది హైదరాబాద్. బయట కంట్రీ దుబాయ్ లాంటి బయట కంట్రీస్కి వెళ్ళి వచ్చి అపోలో ఏజీ యశోద ఇటువంటి హాస్పిటల్ చేసుకుంటాం. కానీ పేదవానికి ఉచితంగా వైద్యం ఇచ్చే ఈ కార్పొరేట్ హాస్పిటల్ని పేరుకు వాళ్ళు మొదలుపెట్టిన పూర్తి చేసేది మాత్రం ఇంద్రమ్మ రాజ్యం ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దాన్ని పూర్తి చేయబోతుంది.